నమస్కారం. మనీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కూడా నేను దుబాయ్‌లోనే ఉన్నాను. దుబాయ్ నుంచి మీతో ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రపంచం మార్కెట్ అంతా పొంగుతున్నట్టుగా ఉంది. గోల్డ్ కూడా ఉప్పొంగుతున్నట్టుగా ఉంది. గోల్డ్ భయంకరంగా పెరిగింది. 3900 ఏమో స్పాట్‌లోనే క్రాస్ చేసేసింది. ఆల్‌మోస్ట్ 3950 దగ్గరికెళ్ళిపోయింది. సో, కానీ 3950కి డాలర్స్ దగ్గర ఫ్యూచర్స్ మార్కెట్ ఉంది. యాక్చువల్లీ మనం తుమ్మామంటే 4000 క్రాస్ అయిపోతుంది. 3000 నుంచి 4000 ఇంత ఫాస్ట్‌గా అవుతుందని నేను అనుకోలేదు. ఇది 4000 క్రాస్ చేసిందంటే. ఇవాళ ఇండియాలోనేమో 11,000 క్రాస్ అయిపోయింది 22 క్యారెట్ గోల్డ్. 12,000 క్రాస్ చేసింది 24 క్యారెట్ గోల్డ్. 9,000 క్రాస్ చేసింది 18 క్యారెట్ గోల్డ్. 9,000, 11,000, 12,000 ఇది 3 ఒక హిస్టారిక్ హైట్స్. 11,060 అన్నది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత శీఘ్రంగా వస్తుంది అనుకోలేదు. నేను ఎదురు చూడలేదు కూడా. కానీ ఇది మనం ట్రంప్ సోదరికి ధన్యవాదాలు చెప్పాలి. నేను చాలా టైం వరకు మీకు 400 గ్రాములు కొనండి అని చెప్పాను. ఎప్పుడు మీకు 4 గ్రాములు 400 గ్రాములు కొనమని చెప్పానంటే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయిందంటే కంటిన్యూ అవ్వడానికి ఏదో రీజన్ కూడా లేదు. ఇంకొక 6 నెలల్లోని ఈ 11,750 అన్నది ఈజీగా క్రాస్ చేసేసింది. నేను సేఫ్టీ గురించి 6 నెలలు అని చెప్తున్నాను. అది ఎప్పుడైనా క్రాస్ చేయొచ్చు. 11,750 నుంచి 12,000 టచ్ అయిందంటే అసలు 48 లక్షల రూపాయలు డబ్బు చేతింటది. ఈ 48 లక్షలు నేనేమో మీతోకి ఎమర్జెన్సీ క్యాష్ గురించి గాని నాకు చాలామంది చూసిన వాళ్ళందరూ క్యాష్‌లో ఉంచకండి గోల్డ్‌లో పంచండి అని చెప్పాను. సో, నేను యావరేజ్‌గా 25 నుంచి 30 లక్షల వరకు వేసినా కూడా ఇవాళ 45 లక్షలు ఏంటిది? ఇది ఎమర్జెన్సీ క్యాష్ అన్నది ఇది తెలుస్తున్నది. ఇవాళ ఇదికి ఎగ్నెస్ట్‌గా 35 లక్షల వరకు ఫైనాన్స్ ఇస్తున్నారు. మీరంతా 6 నెలలకి ఎమర్జెన్సీ ఫండ్ అనుకున్నవి 3 నెలలకు 3 సంవత్సరాలకు కూడా 3 సంవత్సరాల వరకు స్ట్రెచ్ చేయడం అవుతుంది. మీ వల్ల అవుతుంది. దీనివల్ల ఏటవుతుందంటే కానీ ఇంత త్వరగా పెరుగుతుందని మనకి రివార్డ్ వస్తుందని మాకు తెలీదు. నేను ముందే చెప్తున్నట్టుగా ట్రంప్ భాగవతుడికేమో మనం దీనికి ధన్యవాదాలు చెప్పాలి. ట్రంప్ ఏమో ఇంకొంచెం ఇంకా ఫ్రెడరల్ని కొద్ది కొట్టారంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోని బాండ్ మార్కెట్‌లో గాని, అన్ని మార్కెట్‌లో గాని అదే సమయంలో స్టాక్ కూడా భయంకరంగా పెరిగింది. ఇవాళ ఇండియాలోనేమో 110 పాయింట్ల నుంచి 115 పాయింట్లు ప్లస్‌లో ఉంది. కింద మీద వెళ్తూనే ఉంది. కానీ ఇంకొక 60, 70 పాయింట్లు మీద క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదే సమయంలోనే బ్యాంక్ నిఫ్టీ పెంచారు. ముందు నుంచే ఆర్‌బీఐ పాలసీ వచ్చిన దానికి 700 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఇవాళ 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. సో, బ్యాంక్స్ నుంచి పెంచుతూనే ఉన్నారు. మనమందరం లాంగ్ ఆన్ బ్యాంక్‌లో ఉండడం వల్ల ఒక బ్యాంక్ కాదు చాలా బ్యాంక్‌లో మనం లాంగ్ ఉండడం వల్ల మనకి ఇది వర్కౌట్ అవుతుంది బెట్ ఇది. అదే సమయంలోని గోల్డ్ లోన్ కంపెనీస్ అని భయంకరంగా పెరిగింది. ఇదిలో మనకి బెనిఫిట్ ఇది. అదే సమయంలోని డాలర్ ఏమో 88లోనే ఉంది. ఇది బ్యాంక్‌లో పోయి మీరు మారుస్తానంటారంటే 90 అని చెప్తారు. ఇది కూడా మనకు బెనిఫిట్‌గానే ఉంది. టీసీఎస్ ఏమో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఒక సెకండ్ డివిడెండ్ కూడా ఇస్తారని ఎదురు చూడవచ్చు. అది రికార్డ్ డేట్ కూడా ఇచ్చారు. 2009 వరకు వెళ్ళింది. మనం 3000కి వరకు కన్సిడర్ చేసాం. మీ అందరికీ అక్టోబర్ 9థ్‌కి ఏమో ఒక డివిడెండ్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో, అక్టోబర్ 9థ్‌కి ఒక అవకాశం ఉంది. మీకున్న వెయిట్ చేస్తుంది. ఇవాళ టాటా క్యాపిటల్ ఐపీఓ వచ్చింది. ముందు 310 నుంచి 326 వరకు వేసినాను. ఇది అప్పర్ ఎండ్‌లో లిస్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ అవుతుంది. ఆల్రెడీ యాంకర్ బుక్ చాలా టైమ్స్ ఫుల్ అయిపోయింది. దాని తర్వాత గ్రేట్ మార్కెట్ ప్రీమియం ఏంటని చూసి ఎంత దూరంలో లిస్ట్ అవుతుందని చూడాలి. ఆల్రెడీ 4 టైమ్ బుక్స్‌లోనూ ఇవి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది 85 రూపీస్ దాని బుక్ వాల్యూ. సో, అది ఫ్లాప్ అయినా కూడా 4.5 to 5 కన్నా బుక్ వెళ్దు. నా లెక్క ప్రకారం 400 నుంచి 450 వరకు లిస్టింగ్ కంపెనీ సూపర్‌గా ఉందంటే లిస్ట్ అవుతుంది. దానికి మీద లిస్ట్ అయిందంటే మనకి బోనస్ అది. చెయ్యాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నా మీకున్న వేటను మీరు వెయ్యండి. మీకు దొరికిందంటే లాభం అది. అదే సమయంలోని
ఐపీఓ డబ్బులు 25 లాక్స్ వరకు బ్యాంక్ ఇస్తారని చెప్తున్నారు. మీజరకు బ్యాంక్ ఇస్తారు. యూజ్ చేసి కొనండి. లక్ వచ్చిందంటే మంచిది. కానీ ఈ ఫైనాన్స్ అలర్ట్ అయిందంటే మీరే క్విక్‌గా క్లోజ్ చేయాలి. మీరు ఈ టైంకి మళ్ళీ కొనేసి యూజ్ చేశారంటే మీరు నిన్న లాస్. మీకు అవకాశం ఉందా లేదని మీకు తెలుస్తుంది. డెఫినెట్‌లీ లిఫ్టింగ్ గెయిన్ పాజిటివ్‌గానే ఉంటుంది. కొనాలి అని అనుకుంటున్నారంటే ఎయ్యండి. ఎంత గెయిన్ అన్నది మీకన్నది డౌటే. ఇప్పటికేమో ఈ నెల 45,000 క్రోర్స్ వరకు పబ్లిక్ ఇష్యూ వస్తుందని చెప్పాను. ఈ 2 నెలలకి ఆల్మోస్ట్ డబుల్ అని చెప్తున్నారు. ఇంకో 8 నుంచి $10 బిలియన్ వరకు ఇంక్లూడింగ్ టాటా క్యాపిటల్ ఐపీఓ వస్తుంది అని చెప్తున్నారు. చాలా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్‌లను ప్రమోటర్సే వాళ్ళ స్టాక్ అమ్ముతున్నారు. బయ్యర్స్ చాలా బిహేవియర్‌గా ఉండాలి. కొన్నోళ్ళు జాగ్రత్తగా కొనండి. ఇది సెబీ ఇచ్చింది మీకు న్యూసు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏమో టమ్ భాగవతరేమో వేసిన H1BAను కోర్టులో చాలామంది ఛాలెంజ్ చేశారు. ఇలాగ పెంచడానికి ఏమో రైట్స్ లేదు. ఇదేలాగా ఇది కోర్టుకెళ్ళి సుప్రీం కోర్టులో వెళ్తుంది. ఇప్పుడు ఏంటవుతుందంటే ట్రంప్ ఒక డెసిషన్ ఎడతారంటే మీరు డెసిషన్ ఎగ్రెన్స్‌గా కోర్టుకెళ్ళాడంటే కోర్టులోని డెసిషన్ తీసుకోవడానికి 6 to 7 మంత్స్ అవుతుంది. ఎంత ఎఫిషియెంట్‌గా ఉన్నా కూడా. అంత పీరియడ్‌లోని కియాస్‌ని క్రియేట్ చేస్తున్నారు. జపాన్‌లోని ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు. చాలా అగ్రెసివ్‌గా కన్జర్వేటివ్‌గా ఉంటారు. షింజో అబే చంపేసిన ఆ ప్రైమ్ మినిస్టర్‌లకి డిసేబులింగ్‌గా మ్యాగీ చాచ్ మాదిరి రోల్ మోడల్స్ ఉన్నది. అలాగంటే రైట్ వింగ్‌లో ఉంటారు. స్టాక్ మార్కెట్ చాలా సెలబ్రేషన్స్ జపాన్‌లోని. ఇవాళ 4% పెరిగింది. ఇది హై అండర్ వాల్యూ ఉన్న మార్కెట్. ఇప్పుడే ఫెయిర్ వాల్యుయేషన్ వచ్చింది. 48,000కి తాండిపోయింది మార్కెట్. ఇదేలాగా ఖుషీలాది న్యూస్ వస్తే 50,000 దాటిపోతుంది. అలాగని ఎదురు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్‌సారి 48,000కి దాటింది. రెండోసారి 50 దాటుతుంది. ఎదురు చూడొచ్చు. మార్కెట్ పెరగది, గోల్డ్ పెరగదు అన్నీ సెంట్రల్ రిజర్వ్ మళ్ళీ రేట్ కట్ చేస్తారు. ఒక నమ్మకం. ఈరోజు రేట్ కట్ చేయకపోయినా నెక్స్ట్ రోజు రేట్ కట్ కంపల్సరీ. అలాగని దీంట్లో ఏంటి సందేహం అంటే అందరికీ సంప్‌కి ఎదురుగా వాళ్ళందరూ రేటు పెంచొచ్చా? అంతా పెరిగిందంటే వాళ్ళకేమో ఇంట్రెస్ట్ రేటు పెంచాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ పెంచినట్టుగా ఒక ట్రంప్ అలాగందే న్యూస్. వేదాంత ఏం చెప్తున్నాడు? లిక్విడిటీస్‌కి మనకి పర్మిషన్ దొరకలేదు. ఈ డీమర్జర్ ఏమో నెక్స్ట్ ఇయర్ వరకు పోస్ట్‌పోన్ చేసాం. అబాండన్ చేయలేదు. దీనివల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లోని డీమర్జర్‌కి మళ్ళీ ట్రై చేస్తాం. అలాగని చెప్తున్నారు. అదే సమయంలోని మిస్టర్ భట్ కర్ణాటక బ్యాంక్‌లో ముందుగా రిటైర్ అయిన జీఎం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాళ్ళు మళ్ళీ పిలిచి బ్యాంక్‌ని స్టెబిలైజ్ చేయమని చెప్తున్నారు. ఆవిడ చేస్తూనే ఉన్నాడు. ఆర్‌బీఐ ఏం చేస్తున్నాడు? ఇంకా 1 మంత్‌గా స్పెషల్ ఇది ఇచ్చి మీరే కంటిన్యూ చేయండి. అది మంచిది అని చెప్తున్నాడు. ఈ 1 మంత్‌లోని కొత్త సీఈఓని, ఎండీని తీసుకొని రావాలి. అలాగని బోర్డ్‌కి చెప్తున్నాడు. బట్ సార్‌కి 1 మోర్ మంత్ అవుతుంది ఎక్స్‌టెన్షన్ ఇన్ కర్ణాటక బ్యాంక్ అని వచ్చింది. అదేలాగా టాటా ట్రస్ట్ 2 గ్రూపుల కింద ఒక ఆర్గ్యుమెంట్ ఫైట్ జరగడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ లోన్‌కెళ్ళి ట్రస్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని ఎలాగైనా సాల్వ్ చేసి ఒక విషయాన్ని ముడిచి ట్రై చేయలేం అని చెప్తున్నారు. ఇది బేసిక్‌లీ ఏంటంటే ఒక ట్రబుల్ వాటర్ మీన్ తీసుకొని ఉన్నట్టుగా ఏదో గవర్నమెంట్‌కి ఫేవరబుల్ ట్రస్ట్ టేక్ ఓవర్ చేయడానికి ఏదో అవకాశం ఉందని గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. కానీ ఇది సమయంలోని డెఫినెట్‌లీ ఏమో వాళ్ళు యూనిట్ అయిపోతారు. అలాగని మన నమ్మకం యూనిట్ అవుతానే లోని రతన్ టాటా టైమ్ ఒకసారి గవర్నమెంట్ ఇంటర్ఫేర్ చేయగానే వాళ్ళు ట్రస్ట్ స్టాక్ రెగ్యులేషనే మార్చేశారు. వీళ్ళు యూనిటరీ లేదంటే డెఫినెట్‌లీ గవర్నమెంట్ ఇది డెఫినెట్‌లీ ఇంటర్ఫేర్ చేస్తారు. నెక్స్ట్ ఇండియన్ 2V మ్యానుఫ్యాక్చర్ కింద
అవసరం ఉన్నంత వరకు రేర్ ఎర్త్ మెటీరియల్ లేవు. అలాగని న్యూస్ వస్తున్నది. ఇన్‌ఫాక్ట్ బజాజ్ ఏం చెప్తున్నా, మేము 60% ఆఫ్ అవుట్‌పుట్‌లోనే ఉన్నాం. మన దగ్గర అవుట్‌పుట్ ర్యాంప్ అప్ చేయడానికి మనకి రేర్ ఎర్త్ మెటీరియల్ లేవు అని చెప్తున్నారు. అది సెకండ్ క్వార్టర్‌లో సేల్స్ ఏమో అది ఈబీ సేల్స్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుందని గవర్నమెంట్ చెప్తున్నారు. దీనివల్ల కొంత ఆటో మేకర్స్ అంతా ఏడ్చేస్తున్నారండి. టూ వీలర్ ఆటో మేకర్స్. దీనికేదో ఇండియన్ ఆటోమేటర్ వెణుకుతున్నారు. అది కనుక్కోవడానికి చాలా టైం అవుతుంది. దీనివల్ల ఈవీ టూ వీలర్ అడాప్షన్ స్లో అవుతుందని మార్కెట్‌లో ఎదురు చూస్తుంది. దీనివల్ల టీవీ నార్మల్లీ ఎలక్ట్రిక్ సేల్స్ ఏమో టైం అవుతుంది అని ఇది స్ట్రిక్ట్‌లీ ఓలాకి చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇది ఓలాని పెద్దగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్నది ఇదే న్యూస్. మీకు మీకు జపనీస్ స్టాక్ గురించి తెలియాలంటే యునో శ్రీనివాసన్ తలక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని లింక్ చేయండి. థాంక్ యూ.